వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, పేరుకేమో వన్యప్రాణి సంరక్షణ, కానీ చెప్పడమేమో లోపల మాత్రం వర్మిన్ అని చెప్పి కొన్ని చంపచ్చు అని అంటున్నావు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వర్మిన్ స్పీషీస్ అన్నది అన్ఎథికల్ అని కొంతమంది అభిప్రాయం. ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే కొన్ని వాటిని చంపొచ్చు అని చెప్పడం ఏంటి? ఇది మిస్నామర్గా ఉంది, ఇది అనెథికల్ ప్రిన్సిపల్గా ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అందుకని ఆ వెర్మిన్ స్పీషీస్ అనే షెడ్యూల్ 5ని తీసేశారు. కొత్త అమెండ్మెంట్ యాక్ట్లో షెడ్యూల్ 5 అన్నది లేదు. గతంలో షెడ్యూల్ 6 దేని గురించి మాట్లాడేదంటే షెడ్యూల్ 6 కొన్ని ప్లాంట్స్ని కల్టివేట్ చెయ్యకూడదు అని చెప్పి మాట్లాడేది. లైక్ గంజాయిని కల్టివేట్ చేస్తాను, నాకు 10 ఎకరాల స్థలం ఉంది, ఒక 5 ఎకరాల్లో గంజాయి వేస్తానంటే కుదరదు. ఏ మొక్కలు పండించాలన్న విషయం కూడా యాక్ట్ అన్నది చెప్తుంది. సో ఇలా గతంలో 6 షెడ్యూల్స్ ఉండేవి, కానీ రేషనలైజేషన్ ఆఫ్ ది షెడ్యూల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అమెండ్మెంట్ ద్వారా 6 షెడ్యూళ్లను 4 షెడ్యూళ్లకు కుదించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎర్లియర్ దెర్ వాజ్ 6 షెడ్యూల్స్, నౌ 4 షెడ్యూల్స్. వెర్మిన్ స్పీషీస్ అన్న షెడ్యూల్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు, మిగతా వాటిని అటు ఇటు మర్జ్ చేశారు. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 స్పెషల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ గురించి మాట్లాడుతుంది, బాగా రక్షణ కల్పించవలసినటువంటి జంతువుల గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్ 3 ప్రొటెక్టెడ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతుంది, అంటే రక్షణ ఇవ్వాల్సినటువంటి వృక్షాల గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్ 4 సైట్స్లో ఉన్నటువంటి అంశాలు, ఇందాక నేను చెప్పాను కదా, ఆ సైట్స్లో ఉన్నటువంటి జంతువులు ఏవైతే సైట్స్ ప్రకారం గుర్తించబడినటువంటి జంతువులు ఉన్నాయో ఆ జంతువుల గురించి షెడ్యూల్ 4 అన్నది మాట్లాడుతుంది. అలా 6 షెడ్యూళ్ళు ఉండేవి గతంలో, ఇప్పుడు 4 షెడ్యూళ్లకు కుదించాం.